ఇది పార్లమెంట్ కనిపించేది చిన్నగా, ఎమరైట్ ప్యాలెస్ అది కనిపిస్తూ ఉంది చూడండి. అందమైన భవనాలు. 18 ക്യാരറ്റ് ഗോൾഡ് വെച്ചിട്ടാണ് ബാത്റൂമിന്റെ ടാപ്പൊക്കെ 18 ക്യാരറ്റ് ഗോൾഡ്. బాత్రూమ్ లో కూడా ఆ ట్యాప్లు అవి బంగారంతో ఉన్నాయని చెప్పేసి అన్నయ్య చెప్తూ ఉన్నారు. ఆ ట్యాపు వాళ్ళు వాడే ట్యాపు బంగారంతో ఉంది అని చెప్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలో కనిపిస్తూ ఆ చేతి చూపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆయన షేక్. ఆయన అక్కడ మధ్యలో ఉన్నతను ఆయన చనిపోయారు. ఇప్పుడు మిగతా వాళ్ళు రాజుగా వాళ్ళ కుమారులు పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి అన్నయ్య చెప్తూ ఉన్నారు. ఇదండి ఇది అబుదాబి. ఈ ప్రాంతాన్ని అబుదాబి అంటారు. చూడండి చిన్న కారు వెళ్తూ ఉంది. అందమైన రోడ్స్ అన్నీ కూడా చాలా అందమైన ప్రదేశం ఇది. చాలా అంటే చాలా అందమైన ప్రదేశం. దీనికంటే అందమైన ప్రదేశము దుబాయ్ కూడా మంచి అందమైన ప్రదేశం, టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి అనేవాళ్ళు చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా చాలా ఎత్తైన శిఖరాలను అంటుకున్నటువంటి బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళ కట్టడాలు നമ്മുടെ നാട്ടിലാണ് ഇത്രയും റഷും ആൾക്കാരും ഉണ്ടെങ്കിൽ ഇവിടെയൊക്കെ എന്തോ ఇక్కడ ఎంత నీట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నయ్య చెప్తూ ఉన్నారు. మన వాళ్ళే ఇండియన్స్ కూడా ఇక్కడ ఉండి కూడా ఒక చెత్త కానీ ఒక ప్లాస్టిక్ కానీ ఏది కూడా ఇక్కడ పడేయకుండా చక్కగా నీట్గా ఏదైతే డస్ట్బిన్స్ గవర్నమెంట్ అరేంజ్ చేశారో దాంట్లోనే వాళ్ళు వేస్తూ ఉన్నారు. బయట వేస్తే ఫైన్ వేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మన భారతదేశాన్ని మనం చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఒక చిన్న గుండు సూది కూడా రోడ్లో కనిపించట్లేదు. అంత అందమైన ప్రదేశం ఇది. మరి ఇది చూస్తుంటే మన ఇండియా కూడా ఇలాగ ఉంటే ఎంత బాగుండు అనే ఆలోచన మనసులోకి వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే చెత్త చెదారం లేకుండా ఏ రోగాలు రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నవారు. మరి వీళ్ళని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇది అబుదాబి. చూడండి ఎంత అందమైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. మన బైబిల్లో చూసినట్లయితే ఇస్మాయిల్ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆయన సంతానము నుండి 12 గోత్రాలు అంటే 12 రాజులను నియమిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు వీరి యొక్క జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదాలు వారు చూస్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. అంటే
మనం బైబిల్లో చదువుకున్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూడగలుగుతూ ఉన్న ఈ దృశ్యాలను చూస్తుంటే దేవుడి మాట ఎన్నడూ కూడా అది నెరవేర్చబడక ఆగదు, అది మానదు. కానీ ఆయన ఇచ్చిన మాట చొప్పున ప్రతీది కూడా ఈ లోకంలో జరుగుతుంది అని చెప్పేసి మనం దీని ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చేంత వరకు ఆయన వదలడు. ఇది చూడండి, ఎంత అందమైనటువంటి సౌందర్యమైనటువంటి భవనాలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇది వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. కానీ మనం ఆయనకు లోబడిన స్థితిలో మనం ఉంటే తప్పకుండా మన జీవితాల్లో అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు. చూడండి, అబ్రాహాము యొక్క సంతానంను దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు అనేది మనకు కళ్ళారా కనిపిస్తూ ఉంది. మనం విశ్వాసులమైన మనము అబ్రహాముకు సంతానముగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాలను ఇస్తాడు. మన నమ్మకం, మన విశ్వాసం ఈ లోకంలో ఉన్న ఇంత అందమైన బిల్డింగ్స్ ఇక్కడ ఉంటే మరి పరలోక రాజ్యంలో ఇంకా ఎంత అందమైనటువంటి భవనాలను దేవుడు నిర్మించి ఉండవచ్చు మన కొరకు. మరి ఆ వాగ్దానపు దేశంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. దాని కొరకు మనం ఎదురు చూసే వారముగా మనం ఉండాలి. అందమైన ప్లేస్, అందమైనటువంటి దేవుడు తయారు చేస్తున్నటువంటి దాంట్లో మనం అడుగు పెట్టాలంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం నుంచి ముందుకు నడిచినట్లయితే ఈ లోకంలో ఇంత అందంగా నిర్మించగలగడానికి మానవుడికి దేవుడు తెలివిని ఇచ్చాడు. మరి అంతకంటే జ్ఞాని అయిన దేవుడు ఇంకెంత అందంగా నిర్మించి ఉండవచ్చో. అక్కడ మనం అడుగు పెట్టగానే మనకు ఒక రకమైన ఆనందం, సంతోషం దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. వాగ్దానపు దేశంలో మనం అడుగు పెట్టాలని మనం ఆశ కలిగి ఉండి ఆయన మాటలే యందు లక్ష్యం ఉంచి ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడిచినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రియులారా, ఈ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇంత అందంగా మానవుడు నిర్మిస్తే మరి ఆయన నిర్మిస్తున్నటువంటి భవనం ఇంకెంత అందంగా ఉంటుందో అని చెప్పేసి నా మనసులో నేను తలంచడం జరుగుతూ ఉంది. చూడండి, మానవుడు ఇంత గొప్ప తెలివిపరుడైతే ఆయన మానవుని తయారు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడో ఒక్కసారి మనము ఆలోచన చేయాల్సిన విషయం ఇది. మరి విశ్వాసంతో, నమ్మకంతో, ప్రార్థన పూర్వకంగా మనం దేవునిలో ఎదిగినట్టయితే ఆయన నిర్మించిన అందమైన దేశంలో మనం అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.